విషయాన్ని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తెలంగాణలో మొత్తం 34 కేంద్రాల ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో 120 హాల్స్ లో 1855 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకు 9 హాళ్లలో 276 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించారు. తెలంగాణలో కౌంటింగ్ విధుల్లో 10,000 మంది సిబ్బంది ఉన్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపుకి అంతా రెడీ చేశారు అధికారులు. హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ఫలితాలిక మరికొద్దిసేపట్లోనే వెలువడబోతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకి 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక 10,000 మంది సిబ్బంది కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు. మరో 50% మంది అడిషనల్గా అందుబాటులో ఉన్నారు. అంతేకాదు 2,440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది ఈసీ. చొప్పదండి, దేవరకొండ, యాకుత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేట సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కింపు చేపడతారు. రెడ్డిగా మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ఓయూ నుంచి అందిస్తారు. లక్ష్మీకాంత్, ఎలా ఉంది అక్కడ? ఏర్పాట్లంతా ఓకేనా? ఇక కౌంటింగ్ అంతా సిద్ధమైనా? మొత్తం మీద భారీ ఏర్పాట్లు కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల అధికారులు చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఓయి దగ్గర ఒక సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించిన ఫలితాలు ఇక్కడ నుంచి వెలువడుతున్నాయి. ప్రధానంగా బీజేపీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్లు, వీళ్ళందరూ కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితాలు మొత్తం కూడా ఇక్కడనే రామ్రెడ్డి ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి ఇక్కడ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ రిటర్నింగ్ అధికారి మొత్తం కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. మార్నింగ్ మరి కాసేపట్లో 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు లోపు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా వేశారు. ఆ తర్వాత ఈవీఎంలు కూడా మరోవైపు కౌంటింగ్ సెంటర్లో లెక్క పెడుతున్నారు 8 గంటల నుంచి. ఈ మొత్తం ఫలితాలు 3 గంటల లోపల వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్స్ నుంచే ప్రధాన అభ్యర్థుల ఫలితాలు వెలువడుతుండడంతో ఎక్కడ చూసినా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఇక్కడ ధృవీకరణ పత్రాలు ఎవరైతే గెలుపొందిన అభ్యర్థి ఉంటారో ధృవీకరణ పత్రాలు తీసుకున్న తర్వాత వారు ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ పెట్టారు. దానికి అనుగుణంగా ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం రామ్రెడ్డి ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ దగ్గర భారీ బందోబస్తు మధ్య మొత్తం కూడా ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా జరగనుంది. మధ్యాహ్నం లోపల ఇక్కడ ఫలితాలు 3 గంటల లోపల వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ పరిస్థితి మరి కాసేపట్లో చూసుకుంటే ఇక్కడ 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఏవైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కట్టలు కట్టి ప్రత్యేకంగా బాక్సులుగా డివైడ్ చేసిన తర్వాత వాటిని లెక్క పెడతారు. దాదాపు 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ఫలితాలు రావడానికి 12 గంటలు అవుతుంది. అదేవిధంగా ఈవీఎం ప్యాడ్ల లెక్క పూర్తయ్యేసరికి 3 గంటలు అయ్యే అవకాశం ఉంది. చూడొచ్చు ఇక్కడ ఓయూ సెంటర్ దగ్గర పరిస్థితి మొత్తం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైట్ లక్ష్మీకాంత్.